శ్రీవారి పరకామణి కేసు, పరకామణిలో దొంగతనం కేసు ఇప్పటి నుంచో నడుస్తూ ఉంది. అప్పుడు దాన్ని చూసినటువంటి అంటే ప్రత్యక్ష సాక్షి సిఐ సతీష్ అతను సడన్గా చనిపోయాడు. ట్రైన్ నుంచి చంపివేయబడ్డాడో, చనిపోయాడో, దూకేశాడో, తోసేశారో తెలియని పరిస్థితిలో రైల్వే ట్రాక్ పైన తన శవం, ఒంటి నిండా గాయాలు. ఎలా జరిగింది అనుకుంటే యాక్చువల్లీ చెన్నై ఎగ్మోర్ ట్రైన్ ఎక్కాడు ఇతను. గుంతకల్లు నుంచి కోమలి ఆల్మోస్ట్ తర్వాత జస్ట్ 1 hour గ్యాప్ అంతే. 1 గంటలో అర్ధరాత్రి 1 గంట సమయానికి ఆల్మోస్ట్ 1 గంటలో ఇది జరిగిపోయింది. ఎలా జరిగింది, దీన్ని ఎలా డీకోడ్ చేయాలి, ఏం చేస్తే తెలుసుద్ది ఇది హత్య అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే గతంలో చాలాసార్లు మన లోక్ అదాలత్కి పిలిచి ఈ కేసుని సెటిల్ చేద్దాం అనుకుంటే ఇతను ఒప్పుకోలే. ఇప్పుడు కూడా కేసు పని మీద బయలుదేరే మనిషి సడన్గా రైలు పట్టాల మీద పడున్నాడు. సరే, కేసు కోసమే బయలుదేరే వ్యక్తి ట్రైన్ దూకే చావాల్సిన అవసరం ఏం లేదు. చచ్చిపోవాలనుకుంటే ఇంట్లో కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు. లేదు, పోనీ ఇతను వస్తున్నాడని ఎవరైనా చంపివేయబడ్డారా అంటే ఆ ట్రైన్లో అనుమానితులు ఎవరున్నారు అనే కోణంలో ఒకసారి దర్యాప్తు చేస్తే మొత్తం ప్రయాణికుల లిస్టు తీశారు. దాంట్లో అసలు మీకు విస్తుపోయే నిజాలు నేను చూపిస్తా చూడండి. ఆల్మోస్ట్ A1 బోగీలో 3 పాత నేరస్తులు, అంటే ఆల్రెడీ కొన్ని నేరాలలో అంటే దొంగతనమో, దోపిడో, హత్యో లాంటివి నేరాలలో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 3. S4 అంటే A1 వచ్చేసి వేరు, S4 వచ్చేసి స్లీపర్లో 4th బెర్త్ అనమాట, 4th కంపార్ట్మెంట్. దాంట్లో ఒకరు. S5లో 2. వీళ్ళందరూ ఎవరు అంటే అందరు ప్రయాణికులు వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళంతా పాత నేరస్తులు. ఇంతకుముందు పలు కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద రౌడీ షీటర్లను ఇట్లాంటివన్నీ ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ S6లో 2 అండ్ S7లో 2. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలాగే B1లో ఒకరు, B5లో ఒకరు, B6లో ఒకరు. ఇట్లా ఆల్మోస్ట్ ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ ట్రైన్ ఎక్కారు, ఎక్కడ దిగారో తెలియదు. అంటే ఇప్పుడు ప్రయాణికుల లిస్ట్ అంతా తీసి వాళ్ళని ఆన్లైన్లో వెతికితే గతంలో కొన్ని కేసులలో జైళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. ఆల్మోస్ట్ ఈయన ట్రైన్ ఎక్కిన 1 hourకి అంటే అన్ని బెర్తులు కవర్ అయిపోయాయి. ఇటు అటు B1, B4, B5, A1. ఎవరైనా వచ్చి లేదా అందరూ కలిసి ఇతన్ని తీసుకొని బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి ఏమన్నా బాగా కొట్టి అక్కడి నుంచి పడేశారా, అర్ధరాత్రి కాబట్టి మళ్ళీ ఇంకొక విషయం. నెక్స్ట్ మళ్ళీ లేదు ఏం జరగలేదు అంటే ప్రతి స్లీపర్ క్లాస్, ఏసీ క్లాస్ అంటే ఖచ్చితంగా ఇటు అటు కానిస్టేబుల్స్ కూడా ఉంటారు, రైల్వే కానిస్టేబుల్. మరి వాళ్ళకు కూడా తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఇంత పెద్దది ఎలా జరిగింది? పోలీసులు ఏమో సీన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి 3 మూటలు అంటే ఈ సతీష్ గారి సైజులో ఆ బరువులో ఉండే 3 మూటల్ని అలా వేసి చూశారు. అవి పడ్డ తీరు వేరు, ఈయన శవం పడిన తీరు వేరు. ఇతన్ని వెనక నుంచి తోసేశారు. అట్లా పడుంటే ఇటువైపు గాయాలు అవ్వవు, అంటే ఎటు పడ్డాడో అటు అవ్వాలి గాయం, కానీ రివర్స్లో ఉంది. పోనీ తర్వాత ఇంకేమైనా జరిగిందా ఏమీ తెలియట్లా. కాకపోతే ఏంటంటే కేసు మాత్రం వేగవంతమైంది. వైఎస్ వివేక హత్య కేసు ఎలా ఉందో ఇది అలా ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళు ఎంత ట్రై చేసినా తెలియట్లా. ఆ రూట్లో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. ఆ టైంలో ఎక్కువ మంది ప్రయాణికులు పడుకుంటూ ఉంటారు. అండ్ ఎవరు మేల్కొన్నారు, ఇతన్ని ఎవరు తీసుకొచ్చారు, స్లోగా ఎవరైనా కిడ్నాప్ చేసి అలాగే తీసుకొచ్చి అలా తోసేసి కొట్టి పడేశారా, ఏమైనా ఘర్షణ జరిగిందా, ఇవేవీ తెలియదు. ఇక ఇప్పుడు ఏమిటంటే పరిస్థితి, రైల్వేలలో కూడా సీసీటీవీ ఉండాలి. బస్సులే ఉంటున్నాయి అనుకో, రైల్వే స్టేషన్ అంటే రైల్వే ప్రతి బోగిలో ఇటు అటు సీసీటీవీలు ఉంటాయి, ఈ ప్రాబ్లం ఉండదేమో. మరి అన్నిటికీ ఉండాలని లేదు, ఎందుకంటే రైల్వే మెయింటైన్ చేసేది నేషనల్ లెవెల్లో కాబట్టి వీ కాన్ డూ. బట్ స్టేట్ బస్సులు అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఉన్నాయిలేండి సీసీటీవీ కెమెరాలు, చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయిలే, బట్ ఈ టైప్ ప్రమాదాలు వేరు. ట్రైన్ నుంచి కింద పడుతున్నారు, తోస్తున్నారో తెలియట్లో, వీళ్ళే దూకుతున్నారో తెలియట్లా. తోశారు అనుకుంటే ఎందుకు తోశారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద ఏముంది? ఒక పెద్ద కేసు మీద రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసు, దాని మీద ఈయన అంత సింపుల్గా ఎలా వెళ్తున్నాడు, ఎందుకు ఆ డేట్కి వస్తాడని తెలిసి అదే ట్రైన్ ఇంకా చాలామంది ఎక్కాల్సి వచ్చింది.
వాళ్ళందరూ పాత నేరస్తులు ఎందుకు అయ్యారు, ఇతడు చంపబడ్డా లేకపోతే ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదవశాత్తు ఏమైనా పడిపోయాడా, ఇప్పటి వరకు గ్యారంటీ లేదు. బట్ ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు శ్రీవారి పరకామణి ఈ కేసు అయితే ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో నానుతానే ఉంది. వాళ్ళు తీశారని వీళ్ళు తీశారని వాళ్ళు, రాజకీయంగా కూడా దుమారం రేగుతూ ఉంది. బట్ ఇప్పటివరకు అయితే సిఐని సతీష్ని ఎవరు చంపారు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. నెక్స్ట్ టైం ఏదన్నా కేసు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.